హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇప్పుడే భారీ భూకంపం, సునామీ హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇవాళ ఉదయం బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఇక దాంతో సునామీ భయం కూడా వెంటాడింది. బంగాళాఖాతంలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. బంగాళాఖాతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని గుర్తించడంతో సునామీ భయం కూడా వెంటాడింది. కానీ తరువాత లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం తీవ్రత 5.1 ఉండడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాలలో భూప్రకంపనలు కనిపించాయి. జనం భయంతో రోడ్లపై పరుగులు తీశారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు భూమి కంపించింది. భూమధ్య రేఖకు ఉత్తరాన 19.52 డిగ్రీల అక్షాంశం, 88.55 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా కోల్కతా, భువనేశ్వర్తో సహా చాలా ప్రాంతాల వరకు భూమి కంపించింది. అటు బంగ్లాదేశ్లో కూడా భూమి కంపించింది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోల్కతాకు నైరుతి దిశలో 109 కిలోమీటర్లు, ఒడిశాకు ఈశాన్యంలో 175 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఈ భూకంపం కేంద్రం ఉంది. ఫలితంగా చాలా ప్రాంతాలలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చిందని గుర్తించారు. కెరటాలు, అలల తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది.